న్యూ ఇయర్ వేడుకలు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి నిషేధించినట్లు పేర్కొన్నారు. అలాంటివి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. డీజే, కేక్ కటింగ్ వంటివి రోడ్లపై నిర్వహిస్తే వారిపై కేసులు ఉంటాయన్నారు. 2025 సంవత్సరంలో రౌడీ షీటర్లు, మహిళా భద్రత, సైబర్ నేరాలపై దృష్టి సారిస్తామంటున్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో మా 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలు అంటూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. అయితే శాంతి భద్రత విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, రేపు జరిగేటువంటి న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి నిఘా ఉంచబోతున్నారో మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మనతో ఉన్నారు. సార్, మొదటిగా సిటీ 24/7 తరఫున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. శాంతి భద్రతల విషయంలో ఇటు మీరు ఎలా నిఘా ఉంచుతున్నారు, ఏంటి అసలు దాని ప్రాసెస్ ఏంటి? గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా గుంటూరు జిల్లా పోలీస్ తరపు నుంచి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మనం న్యూ ఇయర్ రోజు బహిరంగ ప్రదేశంలో కానీ, రోడ్డులో కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ, అదేవిధంగా కేక్ కటింగ్ కానీ, తర్వాత డీజే సిస్టమ్ పెట్టుకోవడం కానీ, క్రాకర్స్ కాల్చడం కానీ, అదేవిధంగా మందు తాగేసి బైక్ ర్యాష్గా నడిపించడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్లన్నీ ప్రజలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి డీజే సిస్టమ్ పెడుతున్నప్పుడు సీనియర్ సిటిజన్స్ కానీ, తర్వాత పేషెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూసామంటే యాక్సిడెంట్లో ఎవరు డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం అంటే మేబీ ఇంజురీ అవ్వచ్చు, మేబీ చనిపోవచ్చు. ఆపోజిట్లో వచ్చిన వాళ్ళు కూడా దీనివల్ల యాక్సిడెంట్ కానీ, అంటే ఇంజురీ కానీ, డెత్ కానీ జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ మందు తాగేసి నడవడం అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని చెప్పేసి మన గుంటూరు జిల్లా పోలీస్ తరపు నుంచి కోరుకుంటున్నాము. బార్ కానీ, రెస్టారెంట్ కానీ, ఆర్ ఎనీ అదర్ షాప్స్ కానీ వాళ్ళకి ఇచ్చిన స్టిపులేటెడ్ టైంలో క్లోజ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పికెట్ పాకెట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ అన్ని కూడా పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ఆల్కహాల్ తాగేసి ఎవరు వండి నడుపుతున్నారో వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. అంటే సార్, ప్రధానంగా ఇటు న్యూ ఇయర్ వేడుకలు ఏదైతే ఉందో రాత్రిపూట ప్రైవేట్ ఈవెంట్స్ కూడా కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాటిలో డ్రగ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వాడటం కానీ అట్లాంటి నిఘా ఏమైనా ఉందా దాని మీద? సో ఈవెంట్స్ మనము సెలెక్టెడ్గా పర్మిషన్ ఇచ్చాము. అది కూడా మ్యాక్సిమం ఇండోర్ మీటింగ్ సెలబ్రేషన్ సంబంధించినది మాత్రమే, అంటే ఓపెన్ కాకుండా ఇండోర్లో జరుగుతున్న ఈవెంట్స్కి మాత్రమే మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానిట్లో కూడా కండిషన్స్ స్పెసిఫిక్గా పెట్టడం జరిగింది. ఆ కండిషన్స్ని పాటించకపోతే వాళ్ళపైన కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి ఆల్రెడీ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. తర్వాత సైబర్ క్రైమ్స్ పైన కూడా కొన్ని ఫోకస్ చేయాలని ఇలాంటి ఒక 4-5 అంశం పైన మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం. అదేవిధంగా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్, అంటే రిజిస్టర్ చేసిన కేసెస్లన్నీ కూడా కన్విక్షన్, శిక్ష అందరికి గట్టిగా పడుతున్నట్టు కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషలీ అలాంగ్ విత్ ఈ ఎన్డీపీ, అంటే ఈ డ్రగ్స్ కాకుండా రౌడీ షీటర్స్ పైన కూడా దీంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఇది పూర్తిగా చూసుకుంటే 2025 నూతన సంవత్సరం ఏదైతే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఇటు మద్యం తాగి ఆ బండి నడిపే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఇక 2025లో కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఇటు రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా కఠిన శిక్షలు ఉంటాయని కూడా ఆ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.